గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ వ్యాలెట్లో లాక్ అయినటువంటి మన ఓవర్ టోకెన్స్ని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలి, దానికి గల రీజన్స్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఓవర్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 350 ఓవర్ అనేసి విల్ బీ లాక్డ్ డ్యూ టు ఇన్యాక్టివిటీ అని వచ్చింది. సో అంటే దానికి మీనింగ్ 350 మీ ఓవర్ టోకెన్స్ అనే వాటిని లాక్ చేయబడుతున్నాయి, దానికి కారణం ఇన్యాక్టివిటీ అనేసి మీనింగ్ అనమాట. సో అది దాని గురించి రీజన్స్ తెలుసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వై ఆర్ మై అసెట్స్ లాక్డ్ అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దానికి రీజన్స్ చెప్పారు. సో ఇఫ్ యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ ఫర్ మోర్ దాన్ 4 weeks ఓవర్ టోకెన్స్ మే బీ లాక్డ్. సో అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే 4 వారాలు అంటే 1 నెల పాటు ఎవరైతే ఈ ఓవర్ టోకెన్స్ని వేరే వ్యాలెట్స్కి ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే రిసీవ్ చేసుకోకపోవడము, లేకపోతే స్టేకింగ్ చేయకపోవడం, ఈ 3 యాక్టివిటీస్ ఎవరైతే చెయ్యరో వాళ్ళ యొక్క ఓవర్ టోకెన్స్ అనేవి లాక్ అయిపోతాయి అనేసి దానికి మీనింగ్ అన్నమాట. సో దాన్ని అన్లాక్ చేయడానికి అంటే లాక్ చేయకుండా ఉండడానికి మనం చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటనేది కూడా ఇక్కడ ఇచ్చారు. టు అవాయిడ్ దిస్ ఇట్ ఈజ్ రికమెండెడ్ టు మేక్ ఏ ట్రాన్సాక్షన్ సచ్ యాజ్ క్లెయిమింగ్ యువర్ గ్రాంట్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ స్టేకింగ్స్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీరు డైలీ క్లెయిమ్ చేసుకునే ఓవర్ టోకెన్ని అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ అన్న చేయండి, వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయండి, లేకపోతే స్టేకింగ్లో అన్న పెట్టండి. ఈ 2 యాక్టివిటీస్లో మీరు ఏదో ఒకటి చేయండి అట్లీస్ట్. చేయకపోతే మీ టోకెన్స్ లాక్ అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకొక లాస్ట్లో ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరిదైనా లాక్ అయిపోతే వాళ్ళవి పర్మనెంట్గా లాక్ అయిపోతాయి అన్న క్వశ్చన్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే డోంట్ వరీ బికాజ్ యూ కెన్ అన్లాక్ యువర్ ఓవర్ టోకెన్స్ వన్స్ యూ బికమ్ యాక్టివ్. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే యాక్టివ్ అవుతారో అప్పుడు మీ ఓవర్ టోకెన్స్ అనేవి అన్లాక్ అవుతాయి అని చెప్తున్నాను అనమాట. సో అది ఏ విధంగా అనేది కూడా ఇక్కడ నేను ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ ఈ 350 ఓవర్ టోకెన్స్ అనేవి లాక్ అయిపోయాయి అనుకోండి. నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నాకు 10 ఓవర్ టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట డైలీ. ఆ వచ్చిన 10 ఓవర్ టోకెన్స్లో నుంచి ఎన్నో కొన్ని టోకెన్స్ని, ఒక 1 టోకెన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి టోకెన్స్ని తిరిగి రీట్రాన్సాక్షన్ చేయించుకోవడము, అదొక యాక్టివిటీ చేయడం ద్వారా, లేకపోతే ఆ టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో 10 టోకెన్స్ని ఇక్కడ స్టేకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్టేకింగ్ మీద క్లిక్ చేసి స్టేకింగ్ పెట్టడం ద్వారా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మనము అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాక్ అయినటువంటి 350 ఓవర్ టోకెన్స్. సో మీ మేబీ 200 అయ్యి ఉండొచ్చు, 1000 అయ్యి ఉండొచ్చు, 2000 టోకెన్స్ అయ్యి ఉండొచ్చు. ఈ టోకెన్స్ అనేవి మీకు మళ్ళీ అన్లాక్ చేయబడతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన టోకెన్స్ ఏవైనా ఇక్కడ లాక్ అయిపోతే కొత్తగా మనం క్లెయిమ్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 టోకెన్స్లో నుంచి 1 or 2 టోకెన్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము, మళ్ళీ తిరిగి తీసుకోవడము, దాంతోపాటు స్టేకింగ్ చేయడము, ఈ 2 చేస్తే ఇక్కడ లాక్ అయిపోయినటువంటి ఈ ఓవర్ టోకెన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి, అన్లాక్ అవుతాయండి. సో ఆ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ చూద్దాం మనం. ఆ ప్రాసెస్ చేసే ముందు ఇంకొకసారి నేను ఈ 350 ఓవర్ విల్ బీ లాక్డ్ డ్యూ టు ఇన్యాక్టివిటీ అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సబ్జెక్ట్ టు లాక్ అంటే 350 ఓవర్ టోకెన్స్ అనేవి లాక్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి దానికి మీనింగ్. తర్వాత టోటల్ లాక్డ్, ఇప్పటివరకు ఏమన్నా అయ్యాయా అంటే నో లాక్డ్ అసెట్స్, అంటే ఇప్పటివరకు ఏవి
నావి టోకెన్స్ అనేవి లాక్ అవ్వలేదన్నమాట. కానీ ఎప్పుడు లాక్ అవుతాయి అని అంటే ఇక్కడ చూడండి, లాక్డ్ ఇన్ 18 days. సో నాకు ఇంకా 18 రోజుల టైం ఉంది. ఈ 18 రోజుల టైంలో నేను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకపోతే, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము, రిసీవ్ చేసుకోకపోవడము, లేకపోతే స్టేకింగ్ చేయకపోవడము, ఇటువంటి ఏదన్నా ఉంటే ఈ 18 రోజులలో నేనేం చేయకపోతే నా ఈ 350 ఓవర్ టోకెన్స్ అనేవి ఖచ్చితంగా లాక్ అనేది అయిపోతాయి అన్నమాట. సో ప్రస్తుతానికి నా టోకెన్స్ అనేవి ఏవి లాక్ అవ్వలేదు. కాకపోతే వీళ్ళు ఒక వార్నింగ్ మెసేజ్ లాగా ఇచ్చారనమాట, లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది అనేసి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే, ఎలాగో వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయడమే ట్రాన్సాక్షన్ చేయడం అనేది. సో అందుకని చెప్పేసి నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో, రిసీవింగ్ అడ్రస్ అంటే తెలుసు కదా మీకు, ఈ అడ్రస్ ఇది రిసీవ్ చేయడానికి లేకపోతే డిపాజిట్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. ఆ అడ్రస్ని నేను వేరే వాళ్ళకి తీసుకున్నాను. సో వాళ్ళకు ఒక ఓవర్ టోకెన్ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను ప్రస్తుతానికి. సో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ ఆర్ ఎంటర్ అనే అడ్రస్ అని ఉంది కదా, సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది హైలైట్ అయిందండి. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఎన్ని ఓవర్ టోకెన్స్ సెండ్ చేయాలని అడుగుతున్నారు. సో నేను ప్రస్తుతానికైతే 1 అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ అని ఉంది. సో కింద గాట్ ఇట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి స్లైడ్ టు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని పడింది. తర్వాత అక్కడ సెండ్ అవుతున్నాయి టోకెన్స్ అనేసి. సో ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని కూడా పడిందండి. ఇక్కడ కూడా టోకెన్స్ కంప్లీట్ సెండ్ అయిపోయినట్టు -1 ఓవర్ టోకెన్ అనేది కూడా పడింది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 2 టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఒకటి ఏదది ఈ టోకెన్ని సెండ్ చేయడం, అదొకటి చేసేసానండి. ఒక కాయిన్ అనేది కూడా తగ్గిపోయింది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో స్టేకింగ్. సో ఈ స్టేకింగ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనం ఇదివరకు స్టేకింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరికైనా ఈ స్టేకింగ్ గురించి ఐడియా లేకపోతే ఇదివరకు నేను ఒక వీడియో చేశాను, స్టేకింగ్ ఏ విధంగా చేయాలి అనేసి. ఆ స్టేకింగ్ వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి మీరు స్టేకింగ్ అనేదాన్ని చేసుకోండి. ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 10 ఓవర్ టోకెన్స్ అనేవి ప్రస్తుతానికి నేను స్టేక్ చేస్తున్నానండి. ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ మేబీ వేరే వాళ్ళు నన్ను ట్రాన్సాక్షన్స్ కోసం ఏమన్నా అడుగుతారేమో, అందుకని చెప్పేసి రిమైనింగ్ ఉంచుతున్నా. వేరే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి కదా, ఓవర్ టోకెన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఆ యాక్టివిటీస్ కోసం కావాలని చెప్పేసి నేను అన్నీ స్టేక్ చేయట్లేదు. జస్ట్ దీన్ని మాత్రమే ఒక 10 టోకెన్స్ స్టేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ అని వచ్చింది. స్లైడ్ చేశాను. రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని పడింది. చూడండి అక్కడ మళ్ళీ మనకు పామ్ స్టేకింగ్లో 10 టోకెన్స్ పెట్టినట్టు మనకు అక్కడ కర్సర్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. సో మనం పెట్టినటువంటి ఈ స్టేకింగ్ అనేది కూడా కంప్లీట్ అయిందండి. ఇక్కడ -10 ఓవర్ టోకెన్స్ అయిపోయాయి. ఇక్కడ ముందు ట్రాన్స్ఫర్ చేసినటువంటి -1 టోకెన్స్ కూడా చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇదేనండి టోటల్ ప్రాసెస్. సో అది చేసిన తర్వాత చూడండి మనకు ముందు స్క్రీన్ మీద చూపించినటువంటి రెడ్ కలర్ బటన్ ఇక్కడ వచ్చింది కదా మనకు పైన, విల్ బీ లాక్డ్, యువర్ టోకెన్స్ విల్ బీ లాక్డ్ అనేసి, అది ఆటోమేటిక్గా డిజప్పీర్ అయిపోయిందండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మన టోకెన్స్ని లాక్ అవ్వకుండా చూసుకునే విధానం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. దాంతోపాటు మీరు ఎవరైనా కానీ ఈ ఓవర్ టోకెన్స్ అనే వాటిని
ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ అయ్యి చాలా తక్కువ అమౌంట్ ఫస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే మీరు 10-20 ట్రాన్స్ఫర్ చేసి తర్వాత నా వ్యాలెట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి తిరిగి నేను మీకు పంపించలేకపోతున్నాము. అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. 1 ఓవర్ టోకెన్ 2 ఓవర్ టోకెన్స్ నాకు పంపించండి. సో అది వర్క్ అయింది అనుకోండి, మీ అడ్రస్ నాకు పంపిస్తే నేను మీకు తిరిగి రివర్స్లో ఆ టోకెన్స్ అనే వాటిని పంపిస్తాను. సో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు మనం తీసుకున్న తిరిగి ఇచ్చినా కానీ. సో అందుకనేసి నేను మీకు ఏం చెప్తున్నాను అని అంటే నన్ను కాంటాక్ట్ అయిన తర్వాతే నాకు టోకెన్స్ పంపించండి. తర్వాత నేను తిరిగి మీకు పంపిస్తాను. ఎక్కువ అమౌంట్ ఎవరికి తెలియని వాళ్ళకి ఎవరికి కూడా ఎక్కువ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయకండి. ట్రాన్స్ఫర్ చేసి మోసపోవద్దండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.